మీ జీవితంలో అత్యంత పెద్ద లక్ష్యాలను సాధించడానికి ఒక రహస్య మంత్రం ఏంటో మీకు చెప్పమంటారా? అది బ్రహ్మ ముహూర్తం. అనేక దశాబ్దాలుగా ఋషులు మరియు యోగులు ఈ పవిత్ర సమయాన్ని ఆరాధిస్తున్నారు. మీ లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి శక్తివంతమైన మార్గాన్ని అందిస్తుంది. మీరు స్టూడెంటే కావచ్చు, ప్రొఫెషనలే కావచ్చు, బిజినెస్ పర్సన్ అయినా, హోమ్ మేకరే కావచ్చు. ఈ సమయంలో కానీ మీరు మీ పనిని ప్రారంభించినట్లయితే జీవితంలో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రపంచం ఇంకా నిద్రలో ఉన్నప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మీరు మీ జీవితంలో అనుకోని విజయాలు సాధిస్తారు. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తం గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. బ్రహ్మ అంటే సృష్టికర్త, ముహూర్తం అంటే టైం పీరియడ్, అంటే ద క్రియేటర్స్ టైం అని అంటాం. అలాగే అమృత వేళ అని కూడా పిలుస్తారు. బ్రహ్మ ముహూర్తం 48 నిమిషాల పాటు ఉంటుంది. ఇది సూర్యోదయానికి 1 గంట 36 నిమిషాల ముందు ప్రారంభమయ్యి సూర్యోదయానికి 48 నిమిషాల ముందు ముగుస్తుంది. ఇది అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణించబడుతుంది మరియు ఆధ్యాత్మిక సాధనల కోసం, ధ్యానం కోసం మరియు పూజా కార్యక్రమాల కోసం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయానికి అనేక అనుకూలతలు మరియు లాభాలు ఉన్నాయని నమ్ముతారు. ఇప్పుడు మనం బ్రహ్మ ముహూర్తం యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా స్పిరిచువల్ బెనిఫిట్స్. ఈ సమయంలో ధ్యానం, ప్రాణాయామం, జపం, పఠనం వంటి ఆధ్యాత్మిక కార్యాలు చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. శక్తివంతమైన ధ్యానం, యోగా అభ్యాసాలు ఈ సమయంలో చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయి. ఇప్పుడు హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో వాయుశుద్ధి, ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ సమయంలో వ్యాయామం చేయడం వలన శరీరానికి మంచి శక్తి లభిస్తుంది. శరీరంలోని టాక్సిన్లు తొలగిపోవడం, శరీర శుద్ధి జరుగుతుంది. ఇప్పుడు థర్డ్ బెనిఫిట్ వచ్చేసి పీస్ ఆఫ్ మైండ్. బ్రహ్మ ముహూర్తంలో ప్రశాంతత కలిగి ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆలోచనలు స్పష్టంగా ఉండి నిర్ణయాలు సులభంగా తీసుకోగలుగుతారు. ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి ఇంప్రూవ్మెంట్ ఇన్ స్ట్రెంగ్త్. ఈ సమయంలో అభ్యాసం చేయడం వల్ల శక్తి, ఉత్సాహం పెరుగుతుంది. రోజంతా శక్తివంతంగా ఉండటానికి సహాయపడుతుంది. అండ్ ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసరికి కాన్సంట్రేషన్ అండ్ మెమరీ. బ్రహ్మ ముహూర్తంలో చదవడం, అభ్యాసం చేయడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. విద్యార్థులు ఈ సమయంలో చదివితే మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్త సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం తెలుసుకుందాం. ఉదయం 4 గంటలకి లేచి శరీర శుద్ధి చేసుకొని ప్రాణాయామం, ధ్యానం చేయడం మంచిది. అలాగే భగవంతుని నామస్మరణ, మంత్ర జపం చేస్తే మరింత శక్తివంతులు అవుతారు. అలాగే స్తోత్రాలు, పూజా కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. యోగాభ్యాసం చేయడం ద్వారా శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటుంది. శాంతంగా ఉండే వాతావరణంలో పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. రోజువారీ పనులను ప్లాన్ చేసుకోవడం ద్వారా సమయం సద్వినియోగం అవుతుంది. మరి బ్రహ్మ ముహూర్తంలో ఎలా నిద్ర లేవాలని చాలా మందికి సందేహం కలగవచ్చు. అయితే నేను మీకు 4 టెక్నిక్స్ని షేర్ చేస్తాను. ఈ టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయినట్టయితే మీరు అలారం పెట్టుకోకుండానే నిద్ర లేవచ్చు. టెక్నిక్ నెంబర్ 1, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలంటే ముందు రోజు సాయంత్రం 7 గంటల లోపు చాలా లైట్ ఫుడ్తో మీ డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. టెక్నిక్ నెంబర్ 2, ఆ తర్వాత ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉంటాయో, హౌస్ వర్క్స్ కావచ్చు, ప్రొఫెషనల్ వర్క్స్ కావచ్చు, రాత్రి 9:30 లోపు కంప్లీట్ చేసుకోవాలి. టెక్నిక్ నెంబర్ 3, ప్రిపేరింగ్ టు డూ లిస్ట్. మీరు నెక్స్ట్ డే ఏవైతే వర్క్స్ కంప్లీట్ చేసుకోవాలని అనుకుంటున్నారో టు డూ లిస్ట్లో రాసుకోవాలి. అవి మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టు విజువలైజ్ చేసుకోవాలి. అంటే మీరు నిద్ర లేవడానికి వై అనే రీజన్ని సబ్కాన్షియస్ మైండ్కి ప్రోగ్రామ్ చేసినట్టు అవుతుంది. టెక్నిక్ నెంబర్ 4, మీరు ప్రతిరోజు 10 గంటల లోపు పడుకోవాలి. ఈ 4 టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ప్రతిరోజు మీరు అలారం పెట్టుకోకుండానే నిద్ర లేవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మ ముహూర్తాన్ని ఉపయోగించి టైం ఎలా సేవ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో 5 గంటలకు లేచే వారికి మరియు 7 గంటల తర్వాత లేచే వారికి కంపారిజన్ చేస్తే డైలీ మనం 2 అవర్స్ని సేవ్ చేసుకోవచ్చు. ఇలా 1 వీక్కి క్యాల్కులేట్ చేసినట్టయితే 2 hours into 7 days అంటే 14 గంటల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మరి 1 monthకి క్యాల్కులేట్ చేసినట్టయితే 2 hours into 30 days అంటే 60 అవర్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇంకా 1 yearకి క్యాల్కులేట్ చేసినట్టయితే 2 hours into 360 days అంటే మొత్తం 720 ఎక్స్ట్రా అవర్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు. 720 ఎక్స్ట్రా అవర్స్ అంటే పూర్తిగా ఒక 1 monthని మనం సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా టైంని కొత్త స్కిల్ నేర్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.
ఇప్పటి వరకు మనం బ్రహ్మముహూర్తం అంటే ఏంటి, బ్రహ్మముహూర్తం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి, అలాగే బ్రహ్మముహూర్తంలో ఎలా నిద్ర లేవాలి, మనం టైం ఎలా సేవ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. సో బ్రహ్మముహూర్తాన్ని అనుసరించడం ద్వారా జీవితంలో పాజిటివ్ చేంజెస్ని సాధించవచ్చు. శరీరానికి, మనసుకు, ఆత్మకు మేలు కలిగించే ఈ సమయాన్ని యూజ్ చేసుకోవడం ద్వారా మన డైలీ రొటీన్ మెరుగుపరుచుకోవచ్చు. ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో మేల్కొని ఈ స్పెషల్ టైంని పూర్తిగా యూజ్ చేసుకోండి. మీ ఆరోగ్యం, ఆధ్యాత్మిక సాధన, పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎంతో హెల్ప్ చేస్తుంది. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని పాజిటివ్ అండ్ హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం కల్పన లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.